పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన తక్కువ మాట్లాడిండా? మాట్లాడితే బాగానే ఉండేది. బూతులు ఆయనకి తెలిసింది ఏంటంటే, బూతులు, ఇంట్లో పిల్లలు, వాళ్ళ భార్యల గురించి. నోటికొచ్చిన మాట, ఇష్టం వచ్చినట్టుగా. ఆ విధంగా మాట్లాడిన పోషణ గురించి నేనేమన్నా చాలా తక్కువ మాట్లాడానేమన్నట్టుగా అయితే నాకైతే అనిపించింది. ఒకప్పుడు నాకు తెలిసినంత వరకు అయితే పోషాని కృష్ణమురళిని ఈ మెగా ఫ్యామిలీ ఎంతలా నమ్మిందంటే, ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడు చిరంజీవి గారు ఆయన ఏకంగా పోషాని కృష్ణమురళిని నమ్మి ఒక టిక్కెట్ ఇచ్చేసిందండి. ఆ పార్టీలో ఒక క్యాండిడేట్గా నిలబెట్టి అతన్ని నమ్మి టిక్కెటే ఇచ్చేసిందండి. అలాగే మీరు గమనించినట్లయితే పవన్ కళ్యాణ్ గారి సినిమాలల్లో, చిరంజీవి గారి సినిమాలల్లో, ఈ మెగా ఫ్యామిలీ హీరో సినిమాలల్లో 1, 2 అర సినిమాలలో తప్ప మిగతా సినిమాలలో మొత్తం కూడా ఎక్కువ శాతం పోసాని కృష్ణమురళి కంపల్సరీగా ఉండేవాడండి. ఇటు రాజకీయంలోనూ ఒక పాత్ర అనేది ఇతనికి ముఖ్యంగా ఇచ్చేవాళ్ళు, ఇటు సినిమా పరంగా కూడా ఇతనికి మంచి అవకాశాలు అనేది ఇచ్చేవాళ్ళు.